బోగోల మండలం కడనూతల గ్రామానికి చెందిన గడ్డం అమృత అనే గృహిణిని తన భర్త మహేష్ దాడి చేశాడని గడ్డం అమృత ఆరోపించింది. సోమవారం చేతివేళ్లకు గాయాలు కావడంతో చికిత్స కోసం ఆమె కావలి ఏరియా ఆస్పత్రికి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకు తన భర్త మహేష్కు 11 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిందని, మొదట్నుంచి అనుమానించేవాడని, అప్పట్నుంచి గొడవలు జరుగుతున్నాయని, 5 నెలల క్రితం గొడవలు పెద్దవి కావడంతో ఆమెది అదే గ్రామం కావడంతో తాను తన తల్లి దగ్గర ఉంటున్నానని చెప్పింది. ఈ రోజు నేను ఆఫీస్కు వెళ్లే సమయంలో తాళిబొట్టు ఇవ్వాలంటూ గ్రామం నడివీధిలో బలవంతం చేసి తాళిబొట్టు తీసుకుని దాడి చేశాడని తెలిపింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు అమృత తెలిపింది. పోలీసులు తనకు న్యాయం చేయాలని మీడియా ముందు వాపోయింది. నమస్తే సార్, నా పేరు అమృత, మాది కన్నోతుల బోగోల్ మండలం. నాకు 11 సంవత్సరాలు అవుతుంది సార్ నాకు పెళ్ళయ్యి. నా భర్త పేరు మహేష్, గడ్డం మహేష్. మామూలుగా 11 సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి సార్. అయితే ఒక 5 నెలల క్రితం గొడవ ఇంకా పెద్దదైపోయి నేను మా అమ్మ వాళ్ళకి వెళ్ళిపోన్నాను సార్. ఆయన దగ్గర లేకుండా నన్ను ఏదుంటే అది తీసుకొని ఎట్లా అంటే అట్లా కొడుతుంటాడు సార్. అందుకని నేను ఒక 5 నెలల క్రితం అవుతుంది నేను మా అమ్మ వాళ్ళకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక కూడా నన్ను ఏమి మనశ్శాంతిగా ఉంచట్లేదు సార్. ఎక్కడంటే అక్కడ పట్టుకొని కొడతా, ఎలా అంటే అలా మాట్లాడుతా అలా చేస్తున్నాడు. ఈ రోజు కూడా నేను ఆఫీస్కి వస్తుంటే నా తాళబొట్టు నాకు ఇచ్చేసేయి, నేను వద్దనుకుంటున్నాను కదా నిన్ను, నా తాళబొట్టు నాకు ఇచ్చేసేయి అని చెప్పానని నా తాళబొట్టు తీసుకొని కొట్టాడు సార్. నన్ను చేతులకి ఇదంతా గాయాలయ్యాయి. మా అమ్మ వచ్చిందని మా అమ్మని కూడా కొట్టాడు సార్. నేను తిప్ప స్టేషన్కి వెళ్ళాను సార్ కంప్లైంట్ ఇవ్వడానికి. మాకు గొడవ పడ్డ ప్రతిసారి అలా తిప్ప స్టేషన్కి వెళ్తుంటే వాళ్ళు అంటున్నారు, కానీ ఆయన పిలిచి ఏం భయం చెప్తున్నట్టు నాకేం అనిపించట్లేదు సార్. ఆయనకి రోజు రోజుకి ఇంకా ఎట్లానే ఎక్కువైపోతా ఉంది సార్. ఆయన ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. నేను బండి వేసుకుని వెళ్తే నా బండి వెనకాల ఫాలో అయ్యి నన్ను గుర్తిస్తున్నాడు. ఇట్లా చేస్తా ఉన్నాడు సార్. అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది సార్. నన్ను అతని నుంచి కొంచెం మీరు రక్షిస్తారని నేను కోరుకుంటున్నాను సార్. సార్ బయట బజార్లో సార్, మా ఊర్లోనే అవును సార్, అవును సార్, రోడ్డుకి దగ్గర. నేను ఆఫీస్కి వస్తా ఉండేను సార్. వస్తా ఉంటే నా తాళబొట్టు నాకు ఇచ్చేసేయి, నేను కట్టింది తీసేసేయి అని చెప్పని నా తాళబొట్టు తెంచేసాడు సార్. నా తాళబొట్టు తెంచేసి తీసేసుకొని నేను ఎవరితోటి తిరగటానికి వెళ్తున్నానండి సార్ ఆఫీస్కి. అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతా కొట్టాడు సార్ నన్ను. వెళ్ళాం సార్. అయితే వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ అదే మీ దెబ్బలు అవన్నీ చూపించేసేయండి అని చెప్పని అన్నారు సార్. అందుకని ఇక్కడికి వచ్చాం సార్. ఇచ్చాం సార్.